ఇప్పుడు నేనే ఉన్నాను, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను చేయాలి అనుకుంటున్నాను. వాట్ షుడ్ బి మై క్వాలిఫికేషన్? ప్రాక్టికల్గా చెప్పాలంటే క్వాలిఫికేషన్ అవసరం లేదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ మీరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చా? చేయొచ్చండి. ద మెయిన్ క్వాలిఫికేషన్ డిజిటల్ మార్కెటర్ షుడ్ హ్యావ్ ఈస్ ల్యాప్టాప్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకున్నా పర్లేదు, కాకపోతే ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం రావాలి, ఎక్సెల్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, పవర్ పాయింట్ కానీ ఇలాంటివి రావాలి. సెల్ఫ్ లెర్నర్ ఉండాలండి. ఆన్లైన్లో ఒకటి చూసి నేర్చుకునే శక్తి ఉండాలి. ఎందుకంటే మనం ఒక లెవెల్ నేర్పించిన తర్వాత రీసెర్చ్ చేసుకోమని చెప్తాం. ఆ స్కిల్ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ తర్వాత సోషల్ మీడియా మీద అవగాహన ఉండాలి. ఫేస్బుక్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి. అంటే కొందరు వస్తారండి హౌస్ వైఫ్స్, వాళ్ళకి అసలు నాలెడ్జే ఉండదు అనమాట. అప్పుడు మేము బేసిక్స్ నుంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వలేము అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఆ బేసిక్స్ నేర్చుకుంటే హ్యాపీగా మూవ్ ఫార్వర్డ్ కావచ్చు. సో ఏ డిగ్రీ అవసరం లేదు, ఉంటే బెటర్, బట్ లేకపోయినా పర్లేదండి. అయితే చాలామంది అడిగే క్వశ్చన్స్, ఎంఎన్సీలో జాబ్స్ ఉంటాయా సార్ అని. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్సీలో ప్రిఫర్ చేయనండి. ఎంఎన్సీ కాకుండా వేరే ఏజెన్సీస్ కానీ నాన్ ఏజెన్సీస్ చాలా జాబ్స్ ఉన్నాయి. ఎంఎన్సీలో ఏంటంటే ఒకటే డొమైన్ పైన వర్క్ చేపిస్తారు అనమాట. బట్ స్టిల్ మీకు ఆ డిజైర్ ఉంది, నేను ఎంఎన్సీలో పనిచేయాలనుకుంటే అప్పుడు మాత్రం కంపల్సరీ డిగ్రీ ఉండాలి, నో గ్యాప్స్, అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వాళ్ళకి మాత్రం క్వాలిఫికేషన్ అవసరం. మిగతా ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఎంఎన్సీ, క్వాలిఫికేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న డౌట్ నాకు. అంటే చాలా మందికి, ఉమెన్కి స్పెషల్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద పడిన తర్వాత కెరియర్ ఆపేయాల్సి వస్తుంది. ఐ మీన్ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ కెన్ టేక్ ఓవర్ మోర్ దాన్ ఇయర్స్. సో అలాంటి టైంలో అంత కెరియర్ గ్యాప్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసి వాట్ ఎవర్ మీరు అన్నట్టు జాబ్ మీరు పెట్టించాక కూడా, అంటే ప్రాక్టికల్గా అలాంటి హౌస్ వైఫ్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటారు? ఓకే, సో నేను ఎందుకు చెప్పాను కెరీర్ గ్యాప్ నాకు సంబంధం లేదు, హౌస్ వైఫ్ అయినా సంబంధం లేదు, ఎవరికైనా జాబ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఇట్స్ గ్రోయింగ్. స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు, అట్ ద సేమ్ టైం బిజినెస్ ఓనర్స్ కూడా ఆ వీడియోస్ చూస్తున్నారు అనమాట. నా వీడియోస్ హెల్ప్ చేస్తాయి అనమాట వాళ్ళకి లీడ్ జనరేషన్ ఎట్లా చేయాలనేది. ఎస్టర్డే ఒక స్పాకి సంబంధించిన ఆయన కాల్ చేశాడు. ఆయన ట్రెడిషనల్గా మార్కెటింగ్ చేస్తుంటే బిజినెస్ అవుతలేదు అని నాకు చెప్పేసి, సార్ మీ వీడియోస్ చూశాను, గూగుల్ యాడ్స్ చాలా బాగున్నాయి, నేను రన్ చేద్దాం అనుకున్నా, నాకు అంత స్కిల్ లేదు, మీరు చేసి పెడతారా అని నన్ను అడిగాడు అనమాట. సో నేను చేస్తా భయ్, కానీ నాకు టైం లేదు. ఐ ప్రిఫర్ మోర్ ఆఫ్ మై స్టూడెంట్ డూ దట్. నేను ఏమంటా, నా దగ్గర ట్రైన్ అయిన ఒక స్టూడెంట్ తీసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, మీకు బెటర్గా వెబ్సైట్ చేస్తారు, ఎస్ఈఓ చేస్తారు, ఎవ్రీథింగ్ చేస్తారు. ఇప్పుడు నా రిఫరెన్స్తో జాబ్ వస్తుంది. ఆయన ఆమె హౌస్ వైఫా, కరీ కాకుండా అని అడిగాడు, వర్క్ మంచిగా ఉందా లేదని అడుగుతాడు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్, వీ ట్రైన్ దెమ్ అనమాట. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఆయన వెబ్సైట్ చేస్తారు, స్పా గురించి సర్చ్ చేసినప్పుడు యాడ్ని తీసుకొస్తారు, బిజినెస్ కూడా ఇస్తారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ హౌస్ వైఫ్స్ ప్రాక్టికల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ డౌట్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మన వీడియో చూస్తున్న ఎవరైనా కానీ, అంటే హస్బెండే చూస్తే అరే మా వైఫ్కి కూడా నేను సజెస్ట్ చేయొచ్చు అనుకున్న హస్బెండ్స్ కానీ, లేదా వైఫే చూస్తే తను కానీ, అరే ఓకే సరే నిజంగానా, ఓకే ఈ కోర్స్ అనేది ఫినిష్ చేస్తాం, జాబ్ వస్తుంది, బట్ ప్రాక్టికల్గా నాకు ఎలా వర్క్ అవ్వబోతుంది అన్న డౌట్ వస్తుంది. సో అందుకని అడిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్ అండి, ఈ కాలంలో హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారంటే, దేర్ ఆర్ 2 categories. వన్ కేటగిరీ, హస్బెండ్ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ అండ్ లాట్ ఆఫ్ మనీ ఉంది, అయినా కూడా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. వైఫ్ ఈస్ థింకింగ్ లైక్ దిస్, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్, సాలరీ డజంట్ మ్యాటర్ టు మీ, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తా, 10,000 అయినా పర్లేదు, కానీ నాకు రెస్పెక్ట్ ఉండాలి. అలాంటి కేటగిరీ ఉన్నారు. కాబట్టి ఇట్స్ అవర్ జాబ్ టు డూ దట్. సెకండ్, మనీ కూడా అవసరం వాళ్ళకు. సో హస్బెండ్ అంతగానం వస్తలేదు, బట్ నేను ఆయనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ వీళ్ళు పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉండరు, 3 years 4 years పిల్లలు, వాళ్ళు నడిచిపోయి వెళ్ళలేరు అనమాట. సో మీరు చూస్తే నా కంపెనీలో అవుట్ ఆఫ్ 16, 15 ఆర్ విమెన్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హౌస్ వైఫ్స్. ఓకే, సో ఉమెన్ ఎంపవర్మెంట్ నేను చేస్తున్నా ఆల్రెడీ. దాంతో పాటు నా దగ్గర ట్రైన్ అయ్యేటోళ్ళు కూడా చాలా మంది హౌస్ వైఫ్స్ అండి. ఓకే, ఇది నిజంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేస్తున్నారు మీరు. ఓకే అండి, గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి.
సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.